యెషయా గ్రంథము 61వ అధ్యాయము. ప్రవక్తకు ఒప్పగింపబడిన పని. ప్రభువైన యావే నన్ను అభిషేకించెను. ఆయన ఆత్మ నాపై ఉన్నది. పేదలకు శుభవార్తను ప్రకటించుటకు, కృంగిపోయిన వారికి ఉత్సాహము పుట్టించుటకు, బందీలకు విముక్తి, చెరలోనున్న వారికి విడుదల లభించునని తెలియజేయుటకు ఆయన నన్ను పంపెను. ప్రభు అనుగ్రహ వత్సరమును గూర్చి, మన దేవుడు శత్రువులను శిక్షించు దినమును గూర్చి ప్రకటించుటకు, శోకించు వారిని ఓదార్చుటకు ఆయన నన్ను పంపెను. సియోను నందు దుఃఖించు వారికి బూడిదకు బదులుగా పూలదండనిచ్చుటకు, శోక వస్త్రమునకు మారుగా ఆనంద తైలమును వసగుటకు, విచారించువారు భారభరితమైన ఆత్మతో స్తుతిగీతము పాడునట్లు చేయుటకు ఆయన నన్ను పంపెను. తన కీర్తి కొరకు ప్రభువే స్వయముగా నాటుకొనిన నీతి వృక్షములని ఆ దుఃఖార్తులకు పేరిడుదురు. వారు బహుకాలము నుండి శిథిలములై కూలిపోయి ఉన్న గృహములను పునర్నిర్మింతురు. దీర్ఘకాలము నుండి శిథిలములై పాడుబడి ఉన్న నగరములను మరలా కట్టుదురు. అన్యదేశీయులు మీ గొర్రెల మందలను కాయుదురు. మీ పొలములను దున్ని మీ ద్రాక్షలను పెంచుదురు. మీరు మాత్రము ప్రభు యాజకులుగా, మన దేవుని పరిచారకులుగా గణుతికి ఎక్కుదురు. మీరు జాతుల సొత్తును అనుభవింతురు. దానిని దక్కించుకొనినందుకు గర్వింతురు. మీరు రెండంతలుగా అవమానమును అనుభవించితిరి, నిందకు అపహాసమునకు గురి అయితిరి. కావున మీరు మీ దేశముననే రెండంతలుగా సంపదలు బడిసి శాశ్వతానందము అనుభవింతురు. ప్రభువు ఇట్లనుచున్నాడు: ప్రభువునైన నేను నీతిని అభిమానింతును, పరపీడనను దుష్టవర్తనను అసహించుకొందును. నేను నమ్మదగిన తనముతో నా ప్రజను బహూకరింతును. వారితో శాశ్వతముగా నిబంధనము చేసుకొందును. వారు జాతులన్నింటా సుప్రసిద్ధులగుదురు. వారి సంతానమునకు ఖ్యాతి కలుగును. వారిని చూచిన వారెల్లరూ నేను వారిని దీవించి తినని గుర్తింతురు. యెరూషలేము ఇట్లనును: నేను ప్రభువునందు ఆనందింతును, నా దేవుని యందు నా ఆత్మ ప్రమోదము చెందును. ఆయన నాకు రక్షణమను వస్త్రములను తొడిగించెను, విజయమును ఉత్తరీయమును కట్టబెట్టెను. నేను ఆభరణములు తాల్చిన వధువు వలె, శిరస్సుపై పూలదండను తాల్చిన వరుని వలె ఒప్పితిని. భూమి నుండి మొక్కలు మొలిచినట్లుగా, నేల నుండి విత్తనములు మొలకెత్తినట్లుగా ప్రభువు తన ప్రజలకు రక్షణమును మొలిపించును. జాతులెల్లా ఆయనను సన్నుతించును. 62వ అధ్యాయము. సియోను అభ్యుదయము గూర్చి 2వ గీతము. నేను సియోను పక్షమున మాటలాడకుండా ఉండజాలను. నేను యెరూషలేము పక్షమున సంభాషించి తీరెదను. ఆ నగరము విజయము వేకువ వెలుగు వలె ప్రకాశించును. ఆ పట్టణపు రక్షణము చీకటిలో దీపము వలె మెరయును. యెరూషలేము, జాతులు నీ విజయమును గాంచును. రాజులెల్లరూ నీ వైభవమును చూతురు. నీవు ప్రభువు స్వయముగా దయచేసిన క్రొత్త పేరున పిలువబడుదువు. నీవు ప్రభువు చేతిలో తేజోవంతమైన కిరీటముగా, నీ దేవుని చేతిలో రాజమకుటముగా ఒప్పుదువు. నిన్నిక పరిత్యక్తయని పిలువరు. నీ భూమినిక విడువబడిన భార్యయని పిలువరు. నిన్ను దేవునికి ఆనందదాయినివని పిలుతురు. నీ భూమిని
వివాహిత అని పిలుతురు. వరుడు కన్యను పరిణయమాడినట్లే నిన్ను పునర్నిర్మించు ప్రభువు నిన్ను చేపట్టును. వరుడు తన వధువును చూసి ఆనందించునట్లే నీ దేవుడు నిన్నుగాంచి సంతసించును. యెరూషలేము, నేను నీ ప్రాకారముల మీద కావలి వారిని నిలిపితిని. వారు రేయింబవళ్లను మొరపెట్టుచు ప్రభువుకు ఆయన ప్రమాణములను జ్ఞాపకము చేయుచుండవలనే గాని ఊరకుండరాదు. ప్రభువు యెరూషలేముకు అభ్యుదయము దయచేసి జనులెల్లరూ దానిని శ్లాఘించునట్లు చేయు వరకు వారు ఆయనను వదిలిపెట్టకూడదు. ప్రభువు ఖండితముగా ఇట్లు ప్రతిజ్ఞ చేసెను. ఆయన స్వీయ బలముతో ఈ వాగ్దానము నెరవేర్చును. ఇక మీదట మీరు పండించిన ధాన్యమును మీ శత్రువులు ఆరగింపరు. మీరు శ్రమపడి తయారు చేసిన ద్రాక్షారసమును అన్యులు త్రాగరు. మీలో ధాన్యమును నూర్చిన వారే దానిని భుజించి ప్రభువును స్తుతింతురు. ద్రాక్ష పండ్లను కోసిన వారే వాని రసమును నా దేవాలయ ఆవరణములో పానము చేయుదురు. ఉపసంహారము. యెరూషలేము పౌరులారా, మీరు నగర ద్వారములు దాటి ఆవలికి పొండు. తిరిగి వచ్చు ప్రజల కొరకు త్రోవ సిద్ధము చేయుడు. రాజపదమును నిర్మింపుడు. వారికి అడ్డముగానున్న రాళ్లనెల్లా తొలగింపుడు. జాతులకు జెండానెత్తి చూపుడు. ప్రభువు దాత్రికంతటికి ఇట్లు తెలియజెప్పుచున్నాడు. మీరు సియోను కుమారితో ఇట్లు నుడువుడు. ఇదిగో రక్షణము నీ యొద్దకు వచ్చుచున్నది. ఆయనొసగు బహుమానము ఆయన యొద్దనే ఉన్నది. ఆయన చెల్లించు పరిహారము ఆయన ముందట నడుచుచున్నది. ఆ విముక్త జనులను ప్రభు పవిత్ర ప్రజలని, ప్రభువు రక్షించిన వారిని పిలుతురు. యెరూషలేము దేవుడు ప్రేమించు నగరమని, దేవుడు పరిత్యజింపని పట్టణమని పిలుతురు. యెహెజ్కేలు గ్రంథము 20వ అధ్యాయం. ఇశ్రాయేలు ద్రోహములు. అది నా ప్రవాసము 7వ ఏడు 5వ నెల 10వ రోజు. ఇశ్రాయేలు పెద్దలు కొందరు ప్రభువును సంప్రదింపకోరి నా చెంతకు వచ్చి నా ఎదుట కూర్చుండియుండిరి. అంతట ప్రభువు వాణి నాతో ఇట్లనెను, నరపుత్రుడా, నీవు పెద్దలతో ఇట్లు చెప్పుము. ప్రభు పలుకులివి, మీరు నన్ను సంప్రదింపవచ్చితిరా? సజీవుడనైన నా తోడు, మీరు నన్ను సంప్రదింపచాలరు. ఇవి యావే ప్రభువునైనా నా పలుకులు. నరపుత్రుడా, నీవు వారికి తీర్పు చెప్పుటకు సిద్ధముగానున్నావా? ఉన్నచో వారికి తీర్పు విధింపుము. వారి పితరులు చేసిన ఘోర కార్యములను వారికి జ్ఞప్తికి తెమ్ము. యావే ప్రభువునైన నా పలుకులను వారికిట్లు వినిపింపుము. నేను ఇశ్రాయేలీయులను ఎన్నుకొనినప్పుడు వారికొక ప్రమాణము చేసి తిని, ఐగుప్తున నన్ను నేను వారికి ఎరుకపరుచుకొని నేను మీ దేవుడనైన యావేనని చెప్పి తిని, అప్పుడు నేను వారిని ఐగుప్తు నుండి తోడ్కొని వత్తునని బాస చేసి తిని, వారిని నేనెన్నుకొనిన దేశమునకు చేర్చదనంటిని. అది నివుల పాలు తేనెలు జాలువారు నేల. అది శ్రేష్టమైన భూమి. నేను వారు తమకు ప్రీతి కలిగించు హేయమైన విగ్రహములను విడనాడవలనని చెప్పి తిని, నేను వారి ప్రభువునైన దేవుడను గనుక వారు ఐగుప్తు విగ్రహములను కూల్చి అపవిత్రులు కారాదని నొడివి తిని, కాని వారు నాకెదురు తిరిగి నా మాటలు పాటింపరైరి. తమ హేయమైన విగ్రహములను ఐగుప్తు దైవములను విడనాడరైరి. నేను ఐగుప్తును వారిపై నా కోపమును కృమ్మరించి నా ఆగ్రహమును తీర్చుకోనించితిని. కాని నేనట్లు చేసిన ఎడల నా నామమునకు అపకీర్తి వచ్చెడిది. ఇశ్రాయేలీయులు అన్యజాతుల మధ్య వసించుచుండిరి గదా. నేనా జాతుల ఎదుట
ఇశ్రాయేలీయులను తరలించుకొని పోవుదునని ప్రకటించియుంటిని. కనుక నేను తలపెట్టిన పనిని చేయనైతిని. కావున వారిని ఐగుప్తు నుండి ఎడారిలోనికి తోడ్కొని వచ్చితిని. వారికి నా చట్టములను న్యాయ నిర్ణయములను దయచేసితిని. వానిని పాటించిన వారు జీవమును బడయుదురు. వారు విశ్రాంతి దినమును పాటింపవలయునని అది వారికిని నాకును మధ్య గుర్తుగా ఉండునని చెప్పితిని. ప్రభువునైన నేను వారిని పవిత్రపరుతునని వారు గ్రహించునట్లు చేసితిని. కాని ఎడారిలోనే వారు నాకెదురు తిరిగిరి. నా చట్టములను న్యాయ నిర్ణయములను మీరిరి. వాటిని పాటించు వారికి అవి జీవమునొసగునవి. వారు విశ్రాంతి దినమును అపవిత్రము చేసిరి. నేను ఎడారిలోనే వారిపై నా కోపమును కుమ్మరించి వారిని నాశము చేయగోరితిని. కాని అట్లు చేసినచో జాతుల ఎదుట నా నామమునకు అపకీర్తి వాటిల్లెడిది. వారు నేను ఇశ్రాయేలీయులను ఐగుప్తు నుండి తోడ్కొని వచ్చుటను చూచిరి. కనుక నేను సంకల్పించుకొన్నట్లు చేయనైతిని. కాని నేను వారిని వారికిచ్చిన నేలకు తోడ్కొని పోనని ఎడారిలోనే శపథము చేసితిని. అది పాలు తేనెలు జాలువారు నేల, శ్రేష్టమైన భూమి. వారు నా న్యాయ నిర్ణయములను చట్టములను మీరిరి. విశ్రాంతి దినమును అపవిత్రము చేసిరి. విగ్రహములకు అంటిపెట్టుకునిరి. కనుక నేనట్లు ప్రతినబూనవలసి వచ్చెను. నేను వారిని కరుణించి నాశము చేయనైతిని. ఎడారిలో వారిని చంపివేయనైతిని. నేను వారిలోని యువతరమును హెచ్చరించి, మీరు మీ పెద్దలు చేసినట్లు చేయకుడు. వారి ఆచారములను అనుకరింపకుడు. వారి విగ్రహములను కొల్చి మీరు అపవిత్రులు కావలదు. నేను మీ దేవుడనైన ప్రభువును. మీరు నా చట్టములను న్యాయ నిర్ణయములను పాటింపుడు. మీరు నా విశ్రాంతి దినమును పవిత్రము చేయుడు. అది మన ఇరువురి ఒప్పందమునకు గుర్తుగా ఉండును. నేను మీ ప్రభువునైన దేవుడనని మీరు జ్ఞప్తి అందుంచుకున్నట్లు చేయునని చెప్పితిని. కాని ఆ తరము వారు కూడా నాకెదురు తిరిగి నా చట్టములను విధులను మీరిరి. అవి తమ్ము పాటించు వారికి జీవమునొసగునవి. వారు నా విశ్రాంతి దినమును అపవిత్రము చేసిరి. నేను వారిపై నా ఆగ్రహమును కృమ్మరించి ఎడారిలోనే వారిని చంపివేయగోరితిని. కాని అట్లు చేసినచో జాతులెదుట నా నామమునకు అపకీర్తి వచ్చెడిది. నేను ఇశ్రాయేలీయులను ఐగుప్తు నుండి తరలించుకొని వచ్చుటను అవి చూచెను. కనుక నేను వారిని చంపలేదు. అయినను నేను వారిని పలు దేశములలో వివిధ జాతుల మధ్య చెల్లాచెదరు చేయుదునని ఎడారిలో మరి ఒక శపథము చేసితిని. వారు నా చట్టములను ఆజ్ఞలను మీరి నా విశ్రాంతి దినమును అపవిత్రము చేసిరి. తమ తండ్రులు కొలిచిన విగ్రహములను తాము కూడా కొలిచిరి. కనుక నేనట్లు ఒట్టుపెట్టి తిని. అటు పిమ్మట నేను వారికి మేలు చేయని చట్టములను జీవమునొసగని విధులనిచ్చితిని. తమ అర్పణముల ద్వారా వారిని అపవిత్రులను కానిచ్చితిని. తమ తొలిచూలు పిల్లలను బలి ఇయ్యనిచ్చితిని. ఈ విధముగా వారిని శిక్షించి నేను ప్రభువునని నిరూపించుకోనించితిని. కనుక నరపుత్రుడా, నీవు యావే ప్రభువునైన నా మాటలను ఇశ్రాయేలీయులకు ఇట్లెరిగింపుము. వారి పితరులు నాకు ద్రోహము చేసి నన్ను మరి ఒక విధముగా కూడా అవమానపరచిరి. నేను వారికిత్తునని ప్రమాణము చేసిన నేలకు వారిని తోడ్కొని వచ్చి తిని. కాని వారచట ఎత్తైన కొండలను పచ్చని చెట్లను చూచి వానికెల్లా బలులర్పించిరి. వారి పరిమళ ధూపములు పానీయార్పణములు నా కోపమును రెచ్చగొట్టెను. మీరు వెళ్ళు, ఆ ఉన్నత స్థలములేమిటివని నేను వారిని ప్రశ్నించి తిని. కనుక నేటి వరకును వానికి ఉన్నత స్థలములను పేరు స్థిరపడినది. ఇశ్రాయేలీయులకు నీవు నా మాటలుగా ఇట్లు చెప్పుము. మీరు మీ పితరులు కొల్చిన విగ్రహములను కొల్చి మరలా వారు చేసిన పాపములను చేయనేలా నేడును మీరు వానికి అర్పణములర్పించుచున్నారు. మీ బిడ్డలను అగ్నిలో దహించి బలి అర్పించుచున్నారు.
ఈ రీతిగా ఆ విగ్రహాల వలన మీరు అపవిత్రులగుచున్నారు. ఇశ్రాయేలీయులారా, మీరింత చేసిన పిమ్మట మరలా నన్ను సంప్రదింపవచ్చుచున్నారు. కాని సజీవుడనైన నా తోడు మీరు యావే ప్రభువునైన నన్ను సంప్రదింపచాలరు. మీరు చెట్లను రాళ్లను కొల్చు అన్యజాతుల వలె ఉండగోరుచున్నారు, కాని అది పొసగదు. ప్రభువు శిక్షించి రక్షించును. సజీవుడనైన నా తోడు యావే ప్రభువునైన నేను మిమ్ము హెచ్చరించుచున్నాను. నేను నా బాహుబలముతోనూ మహాశక్తితోనూ ఆగ్రహంతోనూ మిమ్ము పాలింతును. మీరు చెల్లాచెదురయ్యున్న దేశముల నుండి మిమ్ము మరలా తీసుకొని వచ్చినప్పుడు నేను నా బలమును ఆగ్రహమును మీకు చూపింతును. మిమ్ము జాతుల ఎడారి అను దానిలోనికి కొనివచ్చి అచట మీ మొగమునెదుటనే మీరు దోషులని నిరూపింతును. నేను సీనాయి ఎడారిలో మీ పితరులను దోషులనుగా నిరూపించినట్లే ఇప్పుడు మిమ్ము కూడా దోషులనుగా నిరూపింతును. ఇవి యావే ప్రభు పలుకులు. నేను మిమ్ము అదుపులో పెట్టుకొని మీరు నా నిబంధనమును పాటించునట్లు చేయుదును. నాకెదురు తిరుగు వారిని, నాకు ద్రోహము చేయువారిని మీ నుండి తొలగింతును. వారిప్పుడు వసించుచున్న దేశము నుండి వారిని కొనివత్తును, కాని వారిని ఇశ్రాయేలు దేశమునకు తిరిగి రానియ్యను. అప్పుడు నేను ప్రభువునని మీరు గుర్తింతురు. యావే ప్రభు ఇట్లనుచున్నాడు. ఇశ్రాయేలీయులారా, మీరెల్లరూ నా మాట విననొల్లనిచో మీ విగ్రహములను పూజింపుకొనుడు. కాని ఇక మీదట మీరు నా మాట వినవలెను. మీరు ప్రతిమలకు బలుడర్పించి నా పవిత్ర నామమును అమంగళము చేయరాదు. ఆ దేశమున నా పవిత్ర కొండ మీద, ఇశ్రాయేలు ఉన్నత పర్వతము మీద మీరెల్లరూ నన్ను పూజింతురు. అప్పుడు నేను మీ వలన ప్రీతి చెందుదును. మీరు నాకు బలులను, ఉత్తమ అర్పణములను, పవిత్ర నైవేద్యములను అర్పింపవలెనని కోరుకొందును. మీరు చెల్లాచెదురైన జాతుల నుండి మిమ్ము తీసుకొని వచ్చి మిమ్ము ప్రోగు చేసిన తరువాత నేను మీరు వేయు సాంబ్రాణి పొగను అంగీకరింతును. జాతులు నేను పవిత్రుడనని గుర్తించును. నేను మీ పితరులకిత్తునన్న ఇశ్రాయేలు దేశమునకు మిమ్ము కొనివచ్చినప్పుడు మీరు నేను ప్రభువునని గుర్తింతురు. అప్పుడు మీరు మీ దుష్టచేష్టలను వాని ద్వారా మిమ్ము మీరు అపవిత్రము చేసుకొనిన తీరును జ్ఞప్తికి తెచ్చుకొందురు. మీ దుష్కార్యములకు గాను మీ మీద మీకే రోత పుట్టును. ఇశ్రాయేలీయులారా, నేను నా కీర్తిని నిలబెట్టుకొనుటకు గాను ఈ కార్యములు చేసినప్పుడు మీరు నేను ప్రభువునని గుర్తింతురు. నేను మీ దుష్కార్యములకు తగినట్లుగా మీకు ప్రతీకారము చేయను. ఇవి యావే ప్రభువు పలుకులు. దక్షిణమున అగ్ని. ప్రభువాణి నాతో ఇట్లనెను, నరపుత్రుడా, నీవు దక్షిణమునకు తిరిగి దానిని ఖండింపుము. దక్షిణారణ్యమునగు నెగేబు ఎడారికి ప్రతికూలముగా ప్రవచనము చెప్పుము. దానికి యావే ప్రభు వాక్కులుగా ఇట్లు చెప్పుము. వినుము, నేను నిప్పును రగిలింతును. అది నీలోని పచ్చని చెట్లను ఎండు చెట్లను కూడా తగులబెట్టును. ఆ అగ్గినేదియు ఆర్పజాలదు. అది దక్షిణము నుండి ఉత్తరమునకు వ్యాపించును. ఎల్లరును దాని మంటలకు కమిలిపోవుదురు. ఎల్లరును ఆ అగ్నిని రగిల్చిన వాడను నేనే అనియు అది చల్లారదనియు గ్రహింతురు. నేను ప్రభు, ఈ ప్రజలు నేనెల్లప్పుడూ గూఢార్థములతో మాటలాడుచున్నానని నన్ను ఈసడించుకొనుచున్నారని మొరపెట్టి తిని. సామెతల గ్రంథము 13వ అధ్యాయము. ఉపదేశమును చిన్నచూపు చూచువాడు స్వీయ నాశనమును తెచ్చుకొనును. దానిని పాటించువాడు భద్రముగా మనును. జ్ఞానుల ఉపదేశములు జీవమొసుగు జలధార వంటివి. వారి బోధలు మనలను మృత్యుపాశ నుండి రక్షించును. విఘ్నత మన్ననను బడయును. విశ్వాసహీనత వినాశము తెచ్చును. విఘ్నుడు ఆలోచనలతో పని చెయ్యును. మూర్ఖుడు తన అజ్ఞానమును ఎల్లరికీ ప్రదర్శించును.